నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. పరమేశ్వరార్పణమస్తు. గురువు గారు, ఇప్పుడు చూసుకుంటే గనక మనకి 10th క్లాస్ పరీక్షలు, దాని తర్వాత ఇంటర్, డిగ్రీ, ఈ జేఈ మీన్స్, నీట్స్, ఐఐటి, ఇవన్నీ ఎక్కడ చూసినా కూడా మనకి ఎగ్జామ్స్ తరహాలోనే ఉన్నాయి. అయితే ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ రాసి వాటి మార్క్స్ ఎలా వస్తాయి అనే కుతూహలం బాగా పెరిగిపోయింది. సరే, పాస్ అయిన వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ 1-2 మార్కులతో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఎంతో కష్టపడి చదివినప్పటికీ కూడా మేము ఎంత రాసామండి, మాకు గుర్తున్నదంతా మేము కష్టపడ్డా, అయినప్పటికీ కూడా ఫలితం రాలేదు అని ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు వాళ్ళు ఉత్తీర్ణత పొందాలి అంటే విద్యలోని సరస్వతీదేవి కటాక్షం అనేది కంపల్సరీగా కావాలి. మరి అలాంటి సరస్వతీదేవి కటాక్షం కలగాలి అంటే మరి వీరు ఏం చేసుకోవాలంటారు విద్యార్థులు? మరి ముఖ్యంగా బాసరలో ఈ మధ్య కాలంలో కొత్తగా ఒక తరహా అనేది మొదలైంది. ఆల్రెడీ విద్యాభ్యాసం అయిపోయిన వారికి కూడా చదువు రాకపోతే సరస్వతీదేవి కటాక్షం కోసం మళ్ళీ బాసర తీసుకురండి, వారికి మళ్ళీ విద్యాభ్యాసం చేద్దామని అనేసి నాలుక మీద బీజాక్షరాలు కూడా రాస్తున్నారు. అసలు నిజంగా ఇలా బీజాక్షరాలు రాస్తే వచ్చేసినట్టు అంటేనా అంట ఇంకా సరస్వతీదేవి కటాక్షం మనకు దొరుకుతుందంటారు? అసలు ఏమంటారు లక్ష్యం? మనకి ఆవిడ కటాక్షం రావాలి అంటే ఒక రెమెడీ కూడా చెప్పండి గురుగారు. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది ఉపయోగపడాలి. ఒకవేళ వాళ్ళు చేసుకోకపోయినా వాళ్ళ తల్లిదండ్రులు చేసినా కూడా పిల్లలకు అది మేలు చేసేదిగా. వాస్తవానికి అందరూ కూడా మొట్టమొదటిగా అడగవలసింది ఏంటంటే, నాకు డబ్బులు కావాలి, నేను ఆర్థిక సమస్యల నుంచి జరగాలి. ఇది కాదు కావాల్సింది, సరస్వతి కటాక్షం కావాలి. ఎక్కడైతే సరస్వతి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువుదీరు ఉంటుంది. మీరు ఇంకా లక్ష్మీదేవి గురించి ఆలోచించవలసిన అవసరం ఏమి ఉండదు. సరస్వతి కటాక్షం ఉంటే చాలు. ముందు కావాల్సింది సరస్వతీదేవి కటాక్షం. అందుకే ఏ వ్యవస్థలో అయినా సరే కార్యక్రమం ప్రారంభం చేస్తున్నప్పుడు శ్రీ గురుభ్యో నమః హరి ఓం అని మొదలు పెడతారు. తర్వాత శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః హరి ఓం అని మొదలు పెడతాం. ఇక్కడ ఏమైపోయింది అంటే, పిల్లలు చదివింది ఎందుకు మర్చిపోతున్నారు? తల్లిదండ్రులు ఇంత కష్టపడి రాత్రనక పగలనక రెక్కలు ముక్కలు చేసుకుని రూపాయి తీసుకొచ్చి వేలకు వేలు కాలేజీలు ఫీజులు కట్టినా నువ్వు సరిగ్గా చదవలేకపోతున్నావురా, అసలు నీకేమవుతోంది అనేటువంటి ఒక బాధాయుక్తంతో ఎందుకు జరుగుతోంది అంటే, దీనంతటికి కారణం ఒకటే. మొట్టమొదటిది, పిల్లవాడికి ముందు మీరు సంస్కారం నేర్పకపోవడం. గురువు మొట్టమొదటగా నీకు ఆలు రాయించిన గురువు ఎవరో ఆయనకి నమస్కారం చేయించాలి. ప్రతిరోజు కూడా వేకువజామున 5ంటికి 4 గంటలకి లేవక్కర్లా, 6ంటికి 6:30కే లేవండి. కానీ నీకు ఎవరైతే పాఠం నేర్పుతున్నారో గురువుకి నమస్కారం చేసుకోవడం నేర్చుకోండి. ముందు వేదం చదువుతున్న పిల్లలు ప్రతి నిత్యము కూడా గురువు స్మరణ చేస్తారు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. కారణం అది. కాబట్టి మొట్టమొదటిగా టీచర్లకి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. ఒకటి. రెండోది, పిల్లవాడు ఏ విధంగా చదవాలి, సరస్వతి కటాక్షం ఉండాలంటే వీడికి ఏమి చేయాలి అంటే, నువ్వు ఎంత చదివిన ఇంతేరా, నిన్ను మార్చలేం, భగవంతుడి మళ్ళా వచ్చి సృష్టించిన నువ్వు మారవు అంతే. ఆ నెగిటివ్లు చెప్పకండి పిల్లలకి. యు ఆర్ ఎ సూపర్ కిడ్, అందరికంటే నువ్వు డిఫరెంట్, నీలో ఒక కొత్తతనం ఉంటుంది. అందరూ 2 గంటలు చదివి నువ్వు అరగంట చదువు సరిపోతుంది నీకు. అలా పిల్లవాడికి ఫస్ట్ మైండ్ ఇవ్వండి. ఫస్ట్ ఇవ్వాల్సింది గురువుకి సంస్కారం. టీచర్ ఎక్కడ కనబడినా ఈ రోజులకి మీరు ఊళ్ళల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఉద్యోగాలు సంపాదించేసిన తర్వాత ఊరు వెళ్ళిన తర్వాత టీచర్ కనబడే, టీచర్ గారు బాగున్నారండి అని అడుగుతారు. ఇప్పుడు కాలేజ్ నుంచి బయటకు రాగానే టీచర్ ఎవరు, ఈయనవడు. టీచర్ పక్కనే బండి వేసుకుని సరై ఇరై అంటూ వెళ్తుంటాడు. సంస్కారం ఫస్ట్ ఉంటే సరస్వతి ముందు మన ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ సరస్వతీదేవిని ఆరాధించే పద్ధతి వేరేగా ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ నీలో పాజిటివ్ నింపండి. ఇది కాకపోతే ఇంకోటి, ఈరోజు ఈ బట్టలు కట్టావు, రేపు పొద్దున్న ఇంకోటి కడతాం. మోడల్స్ ఎన్ని వస్తాయి? ఇక్కడితో అయిపోతుంది కదా జీవితం. చదువుకుని గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు బతుకుతున్నారా ప్రపంచంలో? ప్రైవేట్ కంపెనీలు చేసిన వాళ్ళు బతకడం లేదా? అలా మోటివేట్ చేయండి పిల్లలకి. ఇది కాకపోతే ఏముందిరా, నీలో ఏదో టాలెంట్ ఉందా, అందువల్ల నువ్వు ఇది ఆగిపోయావు అని చెప్పండి.
మూడోది, పిల్లవాడు చదువుకోవాలి అంటే దానికి ఒక పద్ధతి ఉంది. 24 గంటలు చదవకూడదు. 24 గంటలు చదివేసాడు అనుకోండి, శరీరం లావు అయిపోతుంది, ఎసిడిటీస్ ఇవన్నీ వచ్చేస్తాయి, రోగాలు వచ్చేస్తాయి. మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు ఆటలు ఎక్కువ, శరీరం అలిసేది కాదు. చదువుకున్నప్పుడు మేధస్సు ఉత్తీర్ణతమైంది. కాబట్టి పిల్లవాడిని ఎలా చదివించుకోవాలి అంటే, రాత్రి వేళ ఒక చాప్టర్ చదివించండి, ఒక క్వశ్చన్ చదివించండి, లేదా 2 క్వశ్చన్లు చదివించుకోండి అమ్మ, మీ ఇష్టం. ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఒక క్వశ్చన్. 8 to 10. టీవీ పెట్టుకోకూడదు, ఫోన్ ఉండకూడదు, ఈ 2 భూతాలు దగ్గరికి రాకూడదు. ఒక క్వశ్చన్ చదవమనండి, పుస్తకం మూసేసి పడుకోబెట్టండి పిల్ల. తర్వాత రోజు పొద్దున్నే లేచి 5 గంటలకి నిద్ర లేపి మొహం కడుక్కుని కూర్చొని నిన్న రాత్రి ఏదైతే క్వశ్చన్ చదివాడో అదే క్వశ్చన్ చదవమనండి. పొద్దుటే బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది. అర్థమైందండి? మొహం కడుక్కుని వచ్చి అదే క్వశ్చన్ చదవాలి, బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది. 2, తర్వాత ఆ క్వశ్చన్ చదివేసుకున్న తర్వాత అదే క్వశ్చన్ 2 సార్లు చదివేసి పుస్తకం మూసేసి స్నానం చేసి సరస్వతీ కటాక్షం, సరస్వతీ సూక్తం అని కూడా మీకు దొరుకుతుంది. ఆ సరస్వతీ సూక్తం విని కొబ్బరి నూనెతో దీపం పెట్టుకుని పసుపు పుష్పం అమ్మవారి పాదాల దగ్గర పెట్టి, మనకి ఈ పరిమాణంలో జవ్వాది అని దొరుకుతుంది, అది శరీరానికి రాసుకోవాలి. సెంటు కింద, సెంట్లు పౌడర్లు కొట్టకూడదు, జవ్వాదే రాసుకోవాలి. రాసుకుని మళ్ళీ పుస్తకం తీసి చదువుకోవాలి. ఒక్క అరగంట సేపు కదలకుండా ఒక దగ్గర కూర్చోబెట్టి చదివించాలి. అటు ఇటు కదులుతాను, కాలు ఊపుకుంటూ చదువుతా, మంచం మీద పడుకుని చదువుతా, ఇది కాదు. ఒక స్థిరత్వమైన ప్లేస్లో కూర్చొని చదవమానండి. అది ఎక్కడన్నా కానీ ఒక టేబుల్, ఒక చైరు, ఒక లైటు, ఒక వాటర్ బాటిల్, అంతే. చదువుకోవడానికి కావాల్సిన సామాన్లు పుస్తకం, పెన్ను, పెన్సిలు, ఎరేజరు, స్కేలు, ఒక వాటర్ బాటిల్, ఒక లైటు, ఒక టేబుల్, ఒక చైరు, ఇంకేమీ ఉంచకండి. ల్యాప్టాపు, ట్యాబు, టీవీ. మీరు టీవీ చూడకపోతే నష్టమేమీ లేదు, యూట్యూబ్లో మళ్ళీ చూసుకోండి. పిల్లవాడికి ఆ స్పేస్ ఇవ్వండి. సరస్వతీ సూక్తం వినిపించండి పిల్లాడికి. ఒరే నువ్వు చదువుకుంటున్నావు కదా, క్లాస్ టీచర్కి ఒకసారి మనసులో నమస్కారం చేసి చదువు అని చెప్పండి. ఖచ్చితంగా కటాక్షం. ఇది వరకు పిల్లలు ఏం చదవాలేదు టీచర్ నిర్ణయించేవాడు. నువ్వు బైపీసీ చదువుకో, నువ్వు సిఈసీకి ఒరే నువ్వు ఇంజనీరింగ్ చదవరా అని చెప్పేవారు. ఎందుకని అంటే అక్కడ సంస్కారయుతమైనటువంటి చదువు ఏర్పరిచేవారు. పూజలు పునస్కారాలు తల్లిదండ్రులు ఏం చేసేవారంటే సరస్వతీదేవిని ఆరాధన చేసిన తర్వాత ఆవిడికి పెట్టిన నైవేద్యం తీసుకొచ్చి పిల్లవాడికి పెట్టేవారు. ఎగ్జామ్స్కి ముందులో వారం రోజుల ముందు సరస్వతీదేవి ఫోటో ఒకటి అక్కడ పెట్టి అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టి పిల్లవాడు చదివేసుకున్న తర్వాత ఆ పాయసం తినిపించేయండి. ఇంక మీరు దేవాలయాలకు వెళ్ళకపోయినా పర్వాలా, తినిపించండి. నాలిక స్పష్టత. పరవాన్నమే ఎందుకు అడుగుతారంటే పరవాన్నంలో బెల్లం అనేటువంటిది కలపడం వల్ల నరాలు ఉత్తేజితం అవుతాయి, అప్పుడు సరస్వతి కటాక్షం లభిస్తుంది. ఇక భాషలో బీజాక్షరాలు మళ్ళా తిరిగి అక్షరాలు ఒక్కసారి రాసిన తర్వాత మార్పు ఉండదు. మీరు అక్షరాభ్యాసం ముహూర్తం పెట్టించి బాసర వెళ్ళి రాయించుకుంటారు. భగవంతుడు సర్వము ఉంటాడు, అక్కడ వైబ్రేషన్ కోసం మనం బాసర వెళ్ళి బాసరలో చేసుకుంటాం పూజ, అక్షరాభ్యాసం చేయిస్తారు. మళ్ళీ రెండోసారి అక్షరాభ్యాసం చేయించడానికి పనికిరాదు. నాలుగు మీద బీజాక్షరం అనేటువంటిది రాయడం ఖచ్చితంగా ఉంది. కాళిదాసుకి అమ్మవారు బీజాక్షరం రాసింది. ఎప్పుడు రాసింది? స్వచ్ఛమైనటువంటి మనసు ఉండడం వల్ల ఆయనకి ఆవిడి బీజాక్షరం లిఖించింది. పొద్దున లేస్తే అసత్యం ఆడతాం, అవసరం కోసం అబద్ధాలు చెప్తాం, పక్క వంటి మోసం చేస్తూ ఉంటాం. మన నాలుగు మీద బీజాక్షరాలు ఉండాలి. ఎంతవరకు సమంజసం? అసలు పిల్లవాడు చదువుకుని సరస్వతి కటాక్షం కావాలి అంటే నేను చెప్పినట్టుగా 4 పనులు చేయండి అమ్మా, మీ పిల్లవాడు తేజోవంతుడు అవుతాడు. మొట్టమొదటిది తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేవాల్సిందే. 4 గంటలకు లేస్తే అద్భుతం. పిల్లాడు కాదు, 1 గంట కమ్యూనికేషన్ ఇచ్చాను, 5 గంటలకి నిద్ర లేపిండి. 5:30 అతని కాలకృత్యాలు తీర్చుకోమనండి. 5:30 నుంచి 6:30 వరకు కదలకుండా ఒక చోట కూర్చొని చదవమనండి. రాత్రి చదివినటువంటి ప్రశ్నలే చదువుకోవాలి పొద్దుట. 5:30 నుంచి 6:30, 6:30 నుంచి 7 గంటల వరకు
సూర్యుడికి ఎదురుగుండా కూర్చుని సరస్వతి సూక్తం అనేటువంటిది వినండి. విని స్నానం చేసి వచ్చేయండి. వచ్చి సరస్వతీదేవి ఫోటో దగ్గర కానీ లేదా దత్తాత్రేయుడి దగ్గర కానీ, మేధా దక్షిణామూర్తి అయితే అద్భుతం, మేధా దక్షిణామూర్తి ప్రతిమ దగ్గర కానీ కొబ్బరి నూనెతో దీపం పెట్టించి పిల్లవాడి చేత పరవాన్నం నైవేద్యం అక్కడ పెట్టించి, ఒరే నీ క్లాస్లో టీచర్స్ ఉంటారు కదా, ఆ టీచర్లందరినీ తలుచుకుని ఒకసారి మనసులో నమస్కారం చేసుకోవాలని చెప్పి టీచర్లకు నమస్కారం చేయించండి. మనసులోనే ఆ క్లాస్ టీచర్ ఉంటారు, క్లాస్ టీచర్కి మనసులో నమస్కారం చేయించండి. ఆ తర్వాత వాడి పని వాడిని చేసుకోమనండి. సాయంత్రం ఇంటికి రాగానే ఫస్ట్ చేయాల్సిన పని కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని మొహం మీద చల్లటి నీళ్లు కడుక్కుని శుభ్రంగా తుడుచుకుని పొద్దుట పెట్టినటువంటి పరవాన్న నైవేద్యం పెట్టేయండి వాడికి. పెట్టిన తర్వాత ఒక అరగంట సేపు వాడికి నచ్చిన పాట వినమనండి. ఆ తర్వాత వాడిని పొద్దున్న ఎక్కడైతే కూర్చోబెట్టారో అక్కడ కూర్చోబెట్టి మళ్ళా సరస్వతి సూక్తం వినిపించండి. వినిపించిన తర్వాత శ్రీ మహా సరస్వత్యై నమః, వేద వేద మహాగాయత్ర్యై నమః, శ్రీమేధా దక్షిణామూర్తయే నమః అని ఈ 3 చెప్పుకుని అప్పుడు పిల్లవాడిని మళ్ళా పుస్తకం తీసి చదువుకోమని 2 hours పుస్తకం మూయించండి. రాత్రి పడుకున్నప్పుడు ఖచ్చితంగా ఆవు పాలు దొరికితే ఆవు పాలు పిల్లవాడికి ఇవ్వండి. ప్లేన్, దాంట్లో బూస్ట్ వేస్తా, వేవా వేస్తా, మాల్టో వేస్తా కాదు, పాలు మాత్రం ఇవ్వండి. పొద్దున పనులు చేసుకోమనండి. నాలుగు మీద బీజాక్షరాలు రాయవలసిన అవసరం ఉండదు. మీ పిల్లవాడు ఫెయిల్ అయ్యాడనేటువంటి క్వశ్చనే ఉండదు. ఇలా కంటిన్యూ చేసుకోండి. నిజంగా గురువు గారు చాలా చక్కగా వివరణ అనేది ఇచ్చారు. మీరు చెప్పింది కూడా కరెక్టే. ఫస్ట్ ఈ మార్పులు అనేవి చేస్తే కనుక ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరిలోనూ కూడా చదవాలి అన్న కుతూహలం కూడా పెరుగుతుంది. మొదటి నుంచే మనం నేర్పించాలి. బట్ ఏదేమైనప్పటికీ కూడా విద్యార్థులందరికీ ఉపయోగపడేలా ఒక మంచి చక్కటి సమాచారాన్ని అయితే అందించారు మా కోసం. ధన్యవాదాలు గురువు. పరమేశ్వరార్పణమస్తు.